అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎంపీపీ సరుకుమ్మల పావని వెంకటేష్ మాట్లాడారు. తెలంగాణకు దశాదిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో అమర నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించిన మహోన్నతమైన వ్యక్తి అని కేసీఆర్ అని పేర్కొన్నారు. భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకుని వచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భవిష్యత్ తరాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మాజీ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ గణపతి, మాజీ ఎంపీపీ సరుకుమ్మల పావని వెంకటేష్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కంతల కుమరెల్లి, మాజీ ఎంపీటీసీ దాంసాని విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ తిప్పుబోయిన మొగిలి, మట్ట రజిత, వాసుదేవరెడ్డితో పాటుగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర స్వామి ఆలయ ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు మా బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకుంటూ కేసీఆర్ గారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు యూత్ నాయకులు శ్రీ కేసీఆర్ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. మరి రాబోయే రోజులలో కేసీఆర్ గారు ఎట్లాగూ ఇక సీఎం పదవికి కంపల్సరీ వస్తాడు కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి ప్రజలలో ఇప్పటికే తెలిసిపోయింది. ఆయన పుట్టినరోజు మా టీఆర్ఎస్ నాయకులు జరుపుకోవడం జరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి జన్మదినం తెలంగాణ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఎందుకంటే తెలంగాణ దశ దిశ నిర్దేశించిన ఏకైక నాయకుడు మన బీఆర్ఎస్ నాయకుడు అధినేత కేసీఆర్ గారు. వారి ఆధ్వర్యం ఇలా వారి పుట్టినరోజు మన కరీంనగర్ జిల్లా తెలంగాణ వ్యాప్తంగా మన ఇల్లంతకుంట మండలంలో మన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. భగీరథులు, ఈనాటి అశోక చక్రవర్తి, అదేవిధంగా ఎన్నో రోజులు నిరాహార దీక్ష చేసి నిద్రాహారాలు లేకుండా మన తెలంగాణ సాధించినటువంటి జాతిపిత గారికి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఇక్కడ మా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మాజీ జెడ్పీ చైర్పర్సన్ విజయ్, ప్రతి ఒక్కరి సీనియర్ నాయకులు, యువత అందరి ఆధ్వర్యంలో, అదేవిధంగా కౌశికన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఆయన బర్త్డే ముఖ్యంగా ఘనంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా కానీ ప్రజలు మనం ఎన్ని ఇబ్బందులు, అంటే ఒక్క సంవత్సరం కేసీఆర్ గారు లేకపోతే మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేది ప్రత్యక్షంగా ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా అటువంటి గొప్ప మేధావి, అంటే మేధావులు అంటే ఆయనకు ఉన్నటువంటి గొప్ప వాక్చాతుర్యం, ఇటువంటి గొప్ప నాయకులు మనకు ఉండాలనేసి ఆ ప్రజల యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతోని ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి మళ్ళీ మన తెలంగాణ ప్రజల కొరకు మళ్ళీ ముఖ్యమంత్రి ముందుకు రావాలనేసి ఈరోజు ఈ విధంగా జరుపుకుంటున్నాం. కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మండల ప్రజల తరపున మరియు టీఆర్ఎస్ కార్యకర్తల తరపున అందరి తరపున ఈరోజు ఘనంగా ఇల్లంతకుంట దేవస్థానం వద్ద కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అందరికీ ఈరోజు వారు చేసిన సేవలన్నీ రైతులకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకంటే తెలంగాణను అభివృద్ధి చేసి ప్రజల గుండెల్లో ఉన్నాడు.